సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. గరుడ పురాణం 11వ భాగంలో మనం అడుగుపెట్టినాం. ఈ గరుడ పురాణాన్ని సంక్షిప్త వ్యాఖ్యానం అని మాత్రం మీరందరూ గ్రహించాలి. ఎందుకంటే అగాధమైనటువంటి ఈ పురాణం 16 అధ్యాయాలతో ఉన్నటువంటిదని నేను గతంలోనే మీకు తెలియజేయటం జరిగింది. గరుడ పురాణం పాపం చేసిన తర్వాత దానికి ఎలాంటి శిక్ష అయితే ఉంటుందో పుణ్యాత్మునికి కూడా కలిగేటటువంటి సద్గతులు కూడా అలాగే ఉన్నాయి. కనుక మనం ఆ నరక యాతన గురించి మనం తప్పించుకునే విధానాల్ని ఇక్కడ ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఏ ప్రక్రియ ద్వారా యమపురానికి మనం చేరుకోమో, పుణ్యప్రదమైనటువంటి లోకాలకి చేరుకొని పుణ్యాత్ముల్లాగా మనం వర్ధిల్లుతామని, కొన్ని అభ్యాసాల ద్వారా పునర్జన్మనేటటువంటిది లేకుండా కూడా పోయేటటువంటి సాధనలు మనం గరుడ పురాణం మనకు వ్యాఖ్యానం చేస్తుంది. కనుక వాటిని ఇక్కడ నేను ప్రస్తావన చేస్తున్నాను. పూర్వం మనం చెప్పుకున్నాం 10వ భాగంలో మరణ సమయంలో చేసేటటువంటి ఆచరణ అనేటటువంటిది. ఆ పైన ఇప్పుడు ఈ అధ్యాయంలో కృష్ణనామ సంకీర్తనకు కలిగినటువంటి వైభవాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాం. సామాన్యంగా నేటి పరిస్థితి ఎలా ఉందంటే, ఆ మహానుభావుడు కీర్తిశేషులు ఘంటసాల గారు అలా మామూలుగా గానం చేసినటువంటి అద్భుతమైనటువంటి భగవద్గీత, ఇది మరణ సమయంలో వినిపిస్తూ ఉన్నారు. ఇది సరి అయినటువంటిదా కాదా అనేది మనం విచారించాలి. భగవద్గీత మంచిదే, కాదని లేదు. కానీ ఎప్పుడు దానికి గరుడ పురాణంలో అయినా భగవద్గీతలో అయినా మనకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాడు. ఏమిటంటే, మరణ సమయం అన్నాడు. మనం పూర్వం చెప్పుకున్నాం కదండి, గోమయంతో అలికి దర్భలు బరిచి వాటి మీద తిలలు అనేటటువంటివి చల్లి ఆ చనిపోయేదానికి సిద్ధమైనటువంటి వ్యక్తిని పరుండబెట్టి తులసిమాల వేసి ఇలాంటి మనం చెప్పుకున్నాం ముందు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, సమర్థమైనటువంటి వాడు, ఉచ్చారణ సరిగా ఉండేటటువంటి వారు భగవద్గీతని పారాయణం చేయాలి. అది కూడా భగవద్గీతని ఏ అధ్యాయం పారాయణం చేయాలో మనకు భగవద్గీతలోనే తెలుపు ఉంది. మీరు ఒక్కసారి భగవద్గీత మాహాత్మ్యం కథలు చదివితే 7వ అధ్యాయం ఇది ఉత్కృష్టమైనటువంటి అధ్యాయం. అది 30 శ్లోకాలు ఉంటాయి. ఈ 30 శ్లోకాలతో ఆ మృతదేహం దగ్గర ఒక సమూహంగా కొంతమంది కూర్చొని భగవద్గీతని ఆ మృతి చెందినటువంటి వారి యొక్క గోత్రం, అంటే వారి యొక్క ప్రేతం తత్వం అనేటటువంటిది నివృత్తి కోసంగా వైకుంఠ ప్రాప్తి కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో భగవద్గీతని ప్రేత ప్రీత్యార్థం భగవద్గీత 7వ అధ్యాయ పారాయణం అహం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని చక్కగా ఆ 30 శ్లోకాలను మనం పారాయణం చెయ్యాలి. కరన్యాస అంగన్యాస సహితంగా. అది అయిన తర్వాత వరాహపురాణంతర్గతమైనటువంటి గీతా మాహాత్మ్యంలో ఉన్నటువంటి 24 శ్లోకాలని పారాయణం చేసి
ప్రేత ప్రీత్యార్థం ఇది భగవద్గీతా పారాయణం అని మనం సంకల్పం చేసుకోవాలి. ఇలా ఆ శవం దగ్గర కూర్చొని ఎవడైతే భగవద్గీతను సశాస్త్రీయంగా, ఎందుకంటే ఓ రికార్డ్ వేసినాం అనుకోండి, దానివల్ల ఏముంటుంది, 10 మంది వింటారే తప్ప తత్వం అర్థం కాదు. కానీ ఇక్కడ ఏమిటి, మానవుడు అనేటటువంటి వాడు అంతర్గతమైనటువంటి చైతన్యంతో శ్వాసను గ్రహించి తన ప్రాణశక్తిని ఉపయోగించి శబ్దం అనేటటువంటిది వెలువడుతుంది. ఆ శబ్దం వెలువడినప్పుడు ఆ శబ్దానికి ఉన్నటువంటి శక్తి, అక్షరములకున్న శక్తి, ఎందుకంటే ప్రాణంతో కలిసి వస్తుంది. టేప్ రికార్డ్ అలా కాదు కదండి, అదేదో వస్తూ ఉంటుంది, దానికంత ప్రాధాన్యత ఉండదు. ఈ టీవీ మాధ్యంగా, ఈ సాంకేతిక మాధ్యమం వచ్చినప్పటికీ సత్సంగములకు అనేటటువంటి శక్తిని మనం కోల్పోయినాం. ఒక ఉపాసకుడు, ఒక అనుష్ఠానపరుడు ఒక ఉపన్యాసం చేసేటప్పుడు, ఒక దైవత్వాన్ని గురించి వివరించినప్పుడు వారి ఎదురుగా కూర్చొని మనం సాంగత్యం చేసినట్లయితే వాడి ప్రాణశక్తి మనందరి మీద వెదజల్లబడుతుంది. దానివల్ల మనకు కోరిన ఫలితాలు అనేది, శ్రవణ యొక్క ఫలితం అనేది పూర్తిగా లభిస్తుంది. దాన్ని ఉద్దేశ్యంగా చెప్పుకునే భగవద్గీత 7వ అధ్యాయం, అన్ని అధ్యాయాలు కాదు సుమా, భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము. ఆ 30 శ్లోకాల్ని మాటి మాటికి పారాయణం చేస్తున్నాడు. ఇలా చేసినటువంటి వారికి వాడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పాపములు చేసినప్పటికీ కూడా వైకుంఠం సగచ్చతి అన్నారు, వైకుంఠానికి తీసుకువెళ్తారు వారిని అని మనకు భగవద్గీత కూడా చెప్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేస్తున్నాం, వర్ణించిన తర్వాత వాణ్ణి వైకుంఠ యాత్ర అని చెప్పి ఆ రథాలు ఉన్నాయి కదండి, వాటిల్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఈ భగవద్గీత ఘంటసాల గారు గానం చేసినటువంటి దాన్ని క్యాసెట్ వేసుకొని వెళుతూ ఉంటారు. అది అంత సమంజసం కాదు. దానివల్ల ఏమైందంటే ఒక అపోహ అనేది ఏర్పడింది. ఏమని, భగవద్గీత అనేటటువంటిది చావు గీత అనేటటువంటి దుస్థితికి మనకు దిగదారిపోయింది. చెప్పిన ఉద్దేశం ఒకటి, చేస్తున్నటువంటి కార్యకలాపం మరి ఒకటి. కనుక వీక్షిస్తున్నటువంటి ప్రజానికానికందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. భగవద్గీతను చావు గీతగా చేయొద్దు. దాన్ని ఎలా చేయాలో నేను చెప్పాను కదండి, అలా పారాయణం చేయండి. దానివల్ల శుభాలు చేకూరుతాయి. అంతేగాని ఆ శవయాత్రలో దీన్ని వినిపించుకుంటూ పోవటంలో ఉద్దేశం సరి అయినది కాదు. అది భగవద్గీతను అవమానం చేసినటువంటి దుస్థితి కలుగుతుంది. అది సరైన. కొన్ని గ్రామాల్లో సనాతన ధర్మం పట్ల గౌరవ మర్యాదలు ఉండేటటువంటి వారు దాన్ని నిషిద్ధం చేసినారు. ఏదైనా ఈరోజు ఘంటసాల గారు గానం చేసినటువంటి ఆ భగవద్గీతను మనం ఇంట్లో పెట్టుకోవాలన్నా కూడా భయంగా ఉంది. వెంటనే పక్కింటి వారు వస్తారు, ఏం అశుభం జరిగిందండి అనేటటువంటి దుస్థితికి మనం ఈరోజు దిగదారిపోయినాం. కనుక ఇక్కడ ఆ కృష్ణనామం యొక్క మాహత్యాన్ని గరుడుకు అడగ్గా మహావిష్ణువు చెప్తూ, ఇక్కడ స్వయంగానే మనకు యమధర్మరాజు చెప్తున్నాడు. ఏమని, వాళ్ళ భటులకు ఒక సూచన ఇస్తున్నాడు. ఏంటది, కృష్ణనాంనాం నరకం పశ్యతి గతిర్ కల్భిషాహం గత కల్పింషాహం యమం చం తద్వటాంశ్చైవం స్వప్నే అపి న కదాచన.
ఆ ఇక్కడ కృష్ణ అనేటటువంటి నామాన్ని ఎవడైతే నిరంతరము మనసు ద్వారా జపిస్తూ ఉంటాడో అలాంటి వారికి వారి దగ్గరకు మీరు వెళ్ళకూడదు అని ఎవరికి చెప్తున్నాడు? యమశ్చాతద్భటాంశ్చైవ అన్నాడు. యముడు తన భటులకి చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణ శబ్దం వినిపించేటటువంటి దగ్గరకు మీరు వెళ్ళరాదు, వాడు ఎంతటి వాడైనా సరే అని. ఎందుకంటే మామూలుగా మృత్యువు పెకలించి తీసుకుపోయేటటువంటి వాడు యమభటులే కదండి. యమభటులకు ఆయన తెలియజేస్తున్నాడు, ఎవడైతే కృష్ణ 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 అని నామస్మరణ చేస్తూ ఉంటారో వారి దగ్గరికి యమదూతలు రారు, రాకూడదు, వెళ్ళకూడదని నిశ్చితంగా యమధర్మరాజు వారితో చెప్తున్నాడు. మరికొన్ని విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకున్నాం. స్వస్తి.